స్టేట్మెంట్ చదివేటందుకు సభ ఎందుకు అధ్యక్ష? ఇదే ప్రింటెడ్ మ్యాటర్ సర్క్యులేట్ చేస్తే అయిపోతుండే. మార్నింగ్ 11 o'clock రమ్మన్నారు. గౌరవ మంత్రివర్గం వచ్చేసి ఒక సెంటెన్స్లో కన్క్లూడ్ చేసినారు, ఇట్ విల్ అడ్జర్న్, అక్కడ మీటింగ్ అవుతుంది తర్వాతని. మరి ఇదే మీటింగ్ పెట్టిన తర్వాత తొందరే ఉంది, ఇవాళ మీటింగ్ పెట్టుకొని రేపు కన్వీన్ చేసినా బాగుంటుండే. ఇంకోటి చైర్మన్ సార్, మంత్రివర్గం ఇంతకుముందు ఏమన్నారంటే సభలో పెట్టింది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, అనౌన్స్మెంట్ కాదని చెప్పడం మాత్రం సభను అవమానించడం అవుతుంది. హౌస్లో పెట్టింది ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ అవుతుంది. అవును, అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. ఇంతకుముందు అన్నారండి. తర్వాత ఇంకా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఏ సర్వే కూడా సైంటిఫిక్ సర్వే కాదు అని అన్నారు. ప్రీవియస్ నాట్ దిస్. ఇప్పుడు దీనికి అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, నేను కొద్దిగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ సభలో పెట్టింది చాలా సైంటిఫిక్ సర్వే అని చెప్పాను మీకు. ఈ రకంగా ఇంతకుముందు సమగ్రంగా సమాజంలో ఉన్న అన్ని కులాలని అన్ని రకాలుగా, అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యాపరంగా కూడా అన్ని కుటుంబాలని సైంటిఫిక్గా చేసిన సర్వే లేదు అన్నాను. దీన్ని కాదనలే, ఇంతవరకు లేదు. ఇది చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి తెలంగాణలో జరిగిన ఒక గొప్ప సర్వే అని చెప్పాను. మీరు వేరే రకంగా అర్థం చేసుకున్నట్టుంది. ప్లీజ్, థ్యాంక్ యూ. తర్వాత గత ప్రభుత్వం 2014లో కూడా దానికి ఎంతో హైప్ క్రియేట్ చేసేసి సంచలనం సృష్టించి ఒకటే రోజు సర్వే చేసింది. ఎందుకు తర్వాత సర్వే వచ్చిన తర్వాత దాని గురించి చర్చ కానీ పబ్లిక్ డొమైన్లో కానీ పెట్టలేదు. ఇప్పుడు కూడా నేను ఎందుకంటున్నానంటే సైంటిఫిక్ అని ఎందుకు అంటున్నానంటే కాదు ఎందుకంటున్నానంటే ఇప్పుడు కూడా డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత కూడా గ్రామ సభలలో కానీ తర్వాత ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. డిస్కషన్ పెట్టిన తర్వాత తీసుకొస్తే బాగుండు అనేటువంటి ఒకటి వచ్చింది అధ్యక్ష. అంతే తప్ప ఎవరిని తప్పు పట్టడం కాదు. ఇంకోటి ఏంటంటే ఈసారి కూడా సైంటిఫిక్ ఉందా లేదా అని అన్నా కానీ నేనేమంటానంటే ఈ ఎన్యూమినేటర్గా ఎవరిని పెట్టారు అధ్యక్ష అంటే అందరు అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టినారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది రైటా కాదా తర్వాత మీరు నిర్ధారించుకోండి. సమగ్ర శిక్ష వాళ్ళు కొంతమంది, చాలామంది. తర్వాత వచ్చేసి ఏంటంటే అంగడివాడి వాళ్ళకి కొంతమంది, గవర్నమెంట్ టీచర్లకు. వర్కింగ్ అవర్స్లో పనిచేయాలి, ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అవర్స్లో పోయి సర్వే చేయమంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడినరో నాకు బాగా తెలుసు అధ్యక్ష. ఎన్నో మంది నాకు టీచర్ ఎమ్మెల్యేస్కి ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు. అది వాళ్ళకు ఓడి ఇవ్వడం కానీ లేకపోతే కొన్ని రోజులు వచ్చేసి వాళ్ళకు సెలవు ఇచ్చినా బాగుంటుండే. అది అఫిషియల్ అనఫిషియల్గా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది వీళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకుని రిపోర్ట్ తెప్పించుకున్నారు దాంట్లో. ఇటువంటి సర్వేకు వ్యాలిడిటీ ఉంటుందా అనేటటువంటి నాకు ప్రశ్న అధ్యక్ష. అది అంతే తప్ప దాన్ని నేను నిర్ధారించలేదు. ఇంకోటి ఏదంటే ఈ ఎస్సీ రిజర్వేషన్స్ గురించి అధ్యక్ష, దీనికి ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పేటువంటి పార్టీలు లేరు, ఎలక్టెడ్ సభ్యులు లేరు. అయితే ఈ కమిటీ రిపోర్ట్స్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను సబ్ కమిటీకి నిన్నిచ్చినారు. ఈరోజు క్యాబినెట్ కనీసం నా లెక్క ప్రకారం అయితే ఏంటంటే స్టేట్మెంట్ ఇన్ని పేజీలు ఉందంటే రికమెండేషన్స్ మాత్రం 200-300 పేజీలు అయితే ఉంటుంది. ఆ 200 పేజీలు నిన్న సబ్ కమిటీ ఎప్పుడు చదివింది, ఈరోజు మార్నింగ్ ఈ క్యాబినెట్ ఎప్పుడు చర్చించింది, ఆ రికమెండేషన్స్ ఏవి యాక్సెప్ట్ చేయాలి, ఏది డినై చేయాలనేది కూడా ఎట్లా నిర్ణయం వచ్చింది సంగతి తెలియదు. చివరికి వచ్చింది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్లను 1, 2, 3 దే వాంట్ టు యాక్సెప్ట్. 4th రికమెండేషన్ ఏదైతుందో క్రీమీ లేయర్ను వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. అధ్యక్ష, నా పర్సనల్ ఒపీనియన్, నాట్ యాజ్ ఎ బీజేపీ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్గా, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. రిజర్వేషన్స్ అనేటువంటి కంపల్సరీ ఉండవలసిందే, రాజ్యాంగం వాళ్ళు కల్పించినటువంటి హక్కు. ఈ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే ఈ రిజర్వేషన్ ఫ్రూట్స్ అనేటటువంటిది అందరికీ పోవాలంటాను. అంతే తప్ప ఒకసారి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఇప్పుడు 4th జనరేషన్కి వచ్చింది. ఎందుకు నేనేమంటే రిజర్వేషన్లకు తగ్గించమంటలేను,
వేరే వాళ్ళకు డైవర్ట్ చేయమంటాను. ఆ వర్గానికే వాళ్ళకే, అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాళ్ళకే ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు అందించకూడదు? అయితే ఈ రికమెండేషన్ వచ్చేసి నాట్ ఫర్ ఆల్ అని లేదు, ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ది గ్రూప్ 1 సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ కావచ్చు. అంటే ఎందుకంటే ది మేడ్ మనీ అనా? అట్లా కాదు కదా. ఇక్కడ ఈ క్రీమీ లేయర్ అనేటటువంటిది అందరికీ వర్తింప చేస్తేనే తప్ప ఈ బెనిఫిట్స్ అనేటటువంటిది, రిజర్వేషన్ అనేటువంటిది అందరికీ అందించాలని నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి అధ్యక్ష, దీంట్లో అంతా చదివిన లాస్ట్ సెంటెన్స్ ఉంది. ఏమంటున్నారు? దీని గురించి తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. డోంట్ నో వెన్ దే ఆర్ గోయింగ్ టు టేక్. దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది అంటే ఏదో తూతు మంత్రంగా ఈ నిర్ణయాలు తీసుకొని దే వాంట్ టు త్రో దిస్ బాల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఇష్టం ఏం చేసుకుంటారు అంతే తప్ప దీనివల్ల పెద్ద రిజల్ట్ రాదని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.